మళ్లీ భారీ అప్పు చేయడానికి సిద్ధమైంది చంద్రబాబు ప్రభుత్వం. వచ్చే మంగళవారం 3,400 కోట్లు అప్పు తేవాలని నిర్ణయించింది. ఇప్పటికే ఈ నెలలో 6,900 కోట్లు అప్పులు తెచ్చింది చంద్రబాబు ప్రభుత్వం. మళ్లీ భారీ అప్పు చేయడానికి సిద్ధమైంది చంద్రబాబు ప్రభుత్వం. వచ్చే మంగళవారం 3,400 కోట్లు అప్పు తేవాలని నిర్ణయించింది. ఇప్పటికే ఈ నెలలో 6,900 కోట్లు అప్పులు తెచ్చింది చంద్రబాబు ప్రభుత్వం. మళ్లీ భారీ అప్పు చేయడానికి సిద్ధమైంది చంద్రబాబు ప్రభుత్వం. వచ్చే మంగళవారం 3,400 కోట్లు అప్పు తేవాలని నిర్ణయించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సతీష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సతీష్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వచ్చే మంగళవారం మరొక భారీ అప్పు చేయడానికి సిద్ధమైంది. 3,400 కోట్ల రూపాయలను అప్పు తీసుకొని రావడానికి ఇండెంట్ పెట్టింది. రిజర్వ్ బ్యాంకులో సెక్యూరిటీల వేలం ద్వారా ఈ అప్పు సమీకరించనుంది. ఇప్పటికే నిన్న మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం 3,900 కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చింది. అంతకుముందు మంగళవారం 3,000 కోట్ల రూపాయలను అప్పు తీసుకొచ్చింది. అంటే గడిచినటువంటి వారం రోజుల్లోనే ఇప్పటికే 6,900 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం వచ్చే మంగళవారం మరొక 3,400 కోట్ల రూపాయలు అప్పు తీసుకురాబోతుంది. సో దీంతో మనం చూడొచ్చు, కేవలం ఈ మార్చి నెలాఖరు గడిచినటువంటి 15 రోజుల్లోనే సుమారుగా 10,300 కోట్ల రూపాయల అప్పులు తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక దుస్థితి ఏ విధంగా ఉందో, చంద్రబాబు ప్రభుత్వంలో ఆర్థిక పరిస్థితి ఎంత భయానకంగా మారుతుంది. ఇప్పటికే మొన్న మంగళవారం తీసుకొచ్చినటువంటి 3,900 కోట్ల రూపాయల అప్పుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బడ్జెట్ బయట గడిచినటువంటి 22 నెలల్లో చంద్రబాబు ప్రభుత్వం చేసినటువంటి అప్పు 3,37,000 కోట్లకు పైగా ఉంది. ఇప్పుడు మళ్ళీ 3,400 కోట్ల రూపాయలు వచ్చే మంగళవారం తీసుకొచ్చినట్టయితే అది 3,41,000 కోట్ల రూపాయలకు దాటిపోనుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో 60 నెలల్లో కోవిడ్ లాంటి తీవ్ర ఆర్థిక సంక్షోభ పరిస్థితులు ఉన్నప్పుడు కూడా 5 సంవత్సరాలు అంటే 60 నెలల్లో కేవలం 3,37,000 కోట్ల రూపాయలను అప్పులు తీసుకొస్తే వాళ్ళు 22 నెలల్లోనే 3,41,000 కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చినటువంటి దుస్థితి. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయాలన్నీ తగ్గిపోవడం, మరొకవైపు సంపద సృష్టిస్తానని చెప్పినప్పటికీ కూడా ఆ సంపద సృష్టించడం చేతకాక ఇప్పుడు అప్పులు సృష్టించేటువంటి పరిస్థితి. అప్పుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కేవలం 22 నెలల్లో ఈ దేశంలో ఏ చిన్న రాష్ట్రం కూడా చేయనన్నటువంటి అప్పులు కానీ, పెద్ద రాష్ట్రం చేయనన్నట్టు అప్పులు కానీ అందరికంటే అత్యధికంగా అప్పులు చేస్తూ దేశంలోనే నెంబర్ 1 స్థానంలో చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిలబెట్టడం అనేది ఆర్థికవేత్తలను, ఆర్థిక శాఖ అధికారులు కూడా తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. ఈ నెలాఖరులోపు నచ్చిన వాళ్ళ కాంట్రాక్టులు బిల్లులు చెల్లించుకొని, ఇంకొక వైపు విద్యార్థులకు సంబంధించి కానీ, ప్రజలకు సంబంధించి కానీ చెల్లింపులు మాత్రం పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడే కొద్దిసేపటి కిందట ఆశా హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రకటించింది 3,000 కోట్ల రూపాయల ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకపోతే ఏప్రిల్ 1వ తేదీ నుండి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. ఇంకోవైపు ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి 5,600 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నాడు నేడు పనులను పూర్తిగా నిలిపివేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రజలకు కావాల్సిన అత్యవసరాలు ఏవి కూడా అందించడం లేదు. కాంట్రాక్టులకు బిల్లులు చెల్లించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుంది. ఇంకొక వైపు కాంట్రాక్ట్ బిల్లులు కూడా కొద్ది మందికి మాత్రమే, తమకు నచ్చిన వారికి మాత్రమే. నిన్న చూస్తే మనం కాంట్రాక్టులు రోడ్డెక్కి ధర్నా చేసినటువంటి పరిస్థితి ఆర్డబ్ల్యూఎస్కి సంబంధించినటువంటి కాంట్రాక్టులు అంటే ఎంఎస్ఎంఈ కాంట్రాక్టులు అంతా కూడా. సో తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభం నెలకొందని చెప్పడానికి ఈ అప్పుల జాతర ఒక నిదర్శనంగా నిలుస్తుంది. రైట్ సతీష్, థ్యాంక్ యూ.